హాయ్ అండి, నమస్కారం. మై నేమ్ ఇస్ ప్రశాంత్. వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ చేయండి, మర్చిపోకండి. సో కంటెంట్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హిందూపూర్ ఇది ఒక సిటీ, బాలకృష్ణ నియోజకవర్గం. హిందూపూర్ గురించి ఈ వీడియోలో మీకు మొత్తం అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్లస్ వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ చేయండి. సో హిందూపూర్ వచ్చేసి ఒక డెవలపింగ్ అవుతున్న ఒక సిటీ ఆంధ్రప్రదేశ్లో. సో దీని గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాము. హిందూపూర్లో ఉన్న కాలేజీలు, స్కూల్స్ అండ్ షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్, హోటల్స్, కంపెనీస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్స్, హైవేస్, వీటి గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాము. సో వీడియో చూసేవాళ్ళతో లైక్ చేయండి, మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. హిందూపూర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక మేజర్ పట్టణం. ప్లస్ ఇది సత్యసాయి జిల్లాకు చెందిన ఒక పట్టణం. ఒకసారి హిందూపూర్ గురించి చరిత్రకు చూసినట్లయితే, హిందూపురం వచ్చేసి మొదటి నుంచి ఒక ప్రముఖ వర్తక కేంద్రం, వ్యాపార కేంద్రం అండ్ రాజకీయంగా కూడా పలుకుబడి ఉన్న ప్రాంతం ఇది. హిందూపూర్ పేరు వెనుక చరిత్ర ఒకసారి చూసినట్లయితే, మరాఠా యోధుడు మురారీరావు ఈ గ్రామాన్ని అయితే కట్టించి తన తండ్రి బిరుదైన ఇందూరావు పేరు మీద ఈ ఊరికైతే హిందూపురం అనే పేరు వచ్చింది. ఇందూరావు పేరు మీదుగా హిందూపురం అని పేరు వచ్చింది. ఫేమస్ టెంపుల్ వచ్చేసి లేపాక్షి టెంపుల్ కూడా ఇక్కడ ఉంది. హిందూపురం తాలూకాలోకి వస్తుంది. రవాణా సౌకర్యాలు వచ్చేసి ఈ పట్టణానికి జాతీయ రహదారి 44 అయితే ఉంది. ఈ పట్టణానికి జాతీయ రహదారి 44 హైవే నెంబరు అండ్ పరిగి రహదారి ఉంది అండ్ లేపాక్షి రహదారి ఉంది అండ్ పెనుగొండ రహదారి కూడా ఉంది. ఇక్కడ రైలు వచ్చేసి సౌత్ వెస్టర్న్ రైల్వేలో భాగంగా బెంగళూరు ధర్మవరం స్టేషన్ జంక్షన్ ఇది. ప్లస్ ఇక ఈ మార్గంలో హిందూపూర్ రైల్వే స్టేషన్ అయితే ఉంది. కోడ్ వచ్చేసి HUP. ఒకసారి జనాభా గురించి 2020 నాటికి ఈ హిందూపురం సిటీలో దగ్గరలో ఉన్న అర్బన్ ఏరియాలను కలపగా, అంటే అర్బన్ విలేజ్లను కలపగా వచ్చిన పాపులేషన్ అయితే 2,20,000 అయితే అప్రాక్సిమేట్లీ పాపులేషన్. ఏరియా వచ్చేసి ఒక 48 కిలోమీటర్స్ వరకు అయితే అప్రాక్సిమేట్లీ ఉంటుంది. పిన్ కోడ్ వచ్చేసి 515201 అనేది పిన్ కోడ్ అండ్ వెహికల్ నెంబర్ వచ్చేసి AP02. పరిశ్రమలు అయితే ఉన్నాయి హిందూపూర్ సిటీలో. ఇక్కడ రహేజా ఉంది, ప్లస్ నిమ్రోజాన్ ప్రాపర్టీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది తుమ్ముకుంట దగ్గరలో అయితే ఉన్నాయి ఈ కంపెనీస్. ఇక తర్వాత విప్రో సంస్థ కూడా ఉంది, ఇది గొల్లపురం దగ్గర అయితే ఉంది. ప్లస్ గొల్లపురం వద్ద వచ్చేసి పరిశ్రమల స్థాపనకైతే ఒక 1100 ఎకరాలకు పైగా ఏపీఐఐసి స్వీకరించింది. ప్లస్ రాశి ప్రాపర్టీస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. ప్లస్ 916 ఎకరాల్లో పరిగి మండలంలో వ్యాపార ఇండస్ట్రీస్ పార్కు కోసం అయితే 1418 ఎకరాలు సేకరించారు. అండ్ ఇక్కడ లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఉంది. ప్లస్ చిలమత్తూరు గోరంట్ల మండలంలో సేజ్ కోసం అయితే 9428 ఎకరాలు సేకరించారు. ప్లస్ ఇక్కడ సైన్స్ సిటీ అండ్ ఓడిసి అమడగూరు మండలంలో 640 ఎకరాలను సేకరించారు. సో ఇక్కడ పరిశ్రమలు అయితే ఎక్కువ వస్తున్నాయి, ఎందుకంటే ఇది బెంగళూరు దగ్గరలో ఉంది, ప్లస్ బార్డర్లో ఉంటుంది హిందూపూర్ వచ్చేసి. సో కనుక ఇక్కడ వ్యాపార పరంగా డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ కంపెనీ కూడా వస్తున్నాయి చాలా వరకు అయితే. ఇక ఒకసారి ఎడ్యుకేషన్ పరంగా అయితే హిందూపూర్ సిటీలో ఉంది. ఎడ్యుకేషన్ పరంగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, ప్లస్ గవర్నమెంట్ డిగ్రీ ప్లస్ జూనియర్ కాలేజ్ ఉంది అండ్ SDGS కాలేజ్ ఉంది అండ్ NSPR డిగ్రీ కాలేజ్ ఉంది అండ్ నారాయణ జూనియర్ కాలేజ్ ఉంది అండ్ సువర్ణ జూనియర్ కాలేజ్ ఉంది, ప్లస్ శ్రీ వెంకటేశ్వర ITI కాలేజ్ ఉంది అండ్ బాలయస్ డిగ్రీ అండ్ PG కాలేజ్ ఉంది అండ్ బాలాజీ డిగ్రీ కాలేజ్ ఉంది, ప్లస్ సప్తగిరి జూనియర్ కాలేజ్ ఉంది అండ్ ఎన్లైట్ డిగ్రీ కాలేజ్ ఉంది అండ్ ఐకాన్ జూనియర్ కాలేజ్ ఉంది అండ్ శ్రీనివాస ITI కాలేజ్ ఉంది. ఇవైతే కాలేజీలు హిందూపురం సిటీలో. ఒకసారి కొన్ని ఫేమస్ స్కూల్స్ వచ్చేసి గవర్నమెంట్ హై స్కూల్ అయితే ఉంది, ప్లస్ మనస్వి స్కూల్ ఉంది, దీప్తి స్కూల్ ఉంది అండ్ కూడా నేషనల్ స్కూల్ ఉంది అండ్ కేంబ్రిడ్జ్ స్కూల్ ఉంది అండ్ శ్రీ చైతన్య స్కూల్ ఉంది అండ్ రవీంద్రబాద్ స్కూల్ ఉంది అండ్ శ్రీవాసవి విన్నర్ స్కూల్ ఉంది, ప్లస్ SVR స్కూల్ ఉంది అండ్ వివేకానంద మిలీనియం స్కూల్ అయితే ఉంది. ఇవైతే స్కూల్స్, కాలేజీలు ఎడ్యుకేషన్ పరంగా హిందూపూర్ సిటీలో. తర్వాత షాపింగ్ మాల్స్ వచ్చేసి హిందూపూర్లో రిలయన్స్ ట్రెండ్స్ అయితే ఉంది, ప్లస్ పీటర్ ఇంగ్లాండ్ ఉంది, ప్లస్ స్మార్ట్ బజార్ ఉంది, అంటే రిలయన్స్ స్మార్ట్ బజార్ ఉంది అండ్ జుడియో ఉంది అండ్ విశాల్ మెగామార్ట్ ఉంది అండ్ బంగ్లాదేశ్ షాపింగ్ మాల్ ఉంది అండ్ A to Z గిఫ్ట్ బజార్ అయితే ఉంది. ఇక తర్వాత హిందూపూర్ మార్కెట్ యార్డ్ ఉంది. చాలా వరకు అయితే షాపింగ్ కాంప్లెక్స్ అయితే హిందూపూర్లో ఉన్నాయి, ప్లాజాలు, షాపింగ్ మాల్ కాంప్లెక్స్ అయితే. ప్లస్ సూపర్ మార్కెట్స్ వచ్చేసి మోర్ సూపర్ మార్కెట్ ఉంది అండ్ సప్తగిరి సూపర్ మార్కెట్ ఉంది అండ్ ఏషియన్ హైపర్ మార్ట్ ఉంది, ప్లస్ శివసాయి సూపర్ మార్కెట్ ఉంది అండ్ ఫుడ్ మార్ట్ ఉంది అండ్ రిలయన్స్ మార్ట్ ఉంది. ఇక KT హైపర్ మార్కెట్ ఉంది, SR సిటీ మార్ట్ ఉంది అండ్ SNS మార్ట్ ఉంది. రన్ అవుతున్న థియేటర్స్ వచ్చేసి ప్రజెంట్ అయితే వినోదం కోసం SV సినిమాక్స్ ఉంది అండ్ విష్ణు థియేటర్ ఉంది, ప్లస్ గురునాథ్ థియేటర్ ఉంది అండ్ అమృత్ మహల్ ఉంది, ప్లస్ లక్ష్మీ టాకీస్ ఉంది అండ్ శ్రీనివాస పిక్చర్ అయితే ఉంది. ఇవైతే సినిమా థియేటర్లు ఎంటర్టైన్మెంట్ కోసం. అండ్ ఒకవేళ మీరు హిందూపూర్ సిటీకి వెళ్ళినట్లయితే ఇక్కడ 2 స్టార్ 3 స్టార్ హోటల్స్ ఉంటాయి. JVS ప్యారడైజ్ హోటల్ ఉంది అండ్ SPR రెసిడెన్స్ ఉంది అండ్ అజంతా రెసిడెన్స్ ఉంది, ప్లస్ సాగర్ రెసిడెన్స్ ఉంది
ఇక తక్కువ బడ్జెట్ కావాలంటే మీకు బస్ స్టాండ్ దగ్గరలో ఉంటాయి. తక్కువ బడ్జెట్‌లో లాడ్జ్‌లు అయితే తక్కువ దొరుకుతాయి మీకు. తర్వాత టూరిస్ట్ ప్లేస్ వచ్చేసి ఇక్కడ గుడ్డం రంగనాథ స్వామి ఆలయం ఉంది. చాలా వరకైతే టెంపుల్స్ ఉన్నాయి. తర్వాత హిందూపూర్ లేక్ అయితే ఉంది. ప్లస్ రైల్వే స్టేషన్ వచ్చేసి ఇక్కడ ఒక 77 వరకైతే హాల్టింగ్ అయితే ట్రైన్స్ ఆగుతాయి. ప్లస్ ఇక బస్ స్టేషన్ వచ్చేసి ఏపీఎస్ఆర్టీసీ, పల్లె వెలుగులు, ఎక్స్‌ప్రెస్‌లు అండ్ డీలక్స్‌లు, సూపర్ లగ్జరీ అయితే నడుస్తాయి. అండ్ ప్రైవేట్ వెహికల్‌లు నడుస్తాయి. తర్వాత డిస్టెన్స్ వచ్చేసి హిందూపూర్ నుంచి మిగతా ముఖ్యమైన పట్టణాలకు, నగరాలకు డిస్టెన్స్ మనకైతే లేపాక్షి 13 కిలోమీటర్లు ఉంటుంది. అండ్ బెంగుళూరు దగ్గర ఉంటుంది మనకి ఇక్కడ. 111 కిలోమీటర్ల దూరంలో బెంగుళూరు ఉంటుంది. సో చాలా వరకైతే కంపెనీలు వస్తున్నాయి మనకి. ఎందుకంటే బెంగుళూరు దగ్గరలో ఉంటుంది. కర్ణాటక బార్డర్‌లో ఉంటుంది గనుక. అనంతపురం వచ్చేసి 113 కిలోమీటర్లు. అండ్ పుట్టపర్తి వచ్చేసి 72 కిలోమీటర్లు. అండ్ ధర్మవరం వచ్చేసి 80 కిలోమీటర్లు. అండ్ గోరంట్ల వచ్చేసి 44 కిలోమీటర్లు. ఇది హిందూపూర్ సిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇది ఫ్యూచర్‌లో బాగా గ్రోయింగ్ అవుతున్న సిటీ. ప్లస్ ఎందుకంటే ఇక్కడ చాలా మంది బిజినెస్ మ్యాన్‌లు ఉంటారు గనుక ఇది బాగా గ్రోయింగ్ చేస్తున్నారు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ యొక్క కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.